అన్న నార్మల్ గా ఇక్కడికి చూడ్డానికి వచ్చారు కదా, అంటే చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఇది కరెక్ట్ అనిపించిందా, తప్పు అనిపించిందా? అంటే కాకపోతే ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు ఫస్ట్ అసలు వీళ్ళకి పర్మిషన్స్, ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్స్ ఇస్తేనే కదా వీళ్ళు కట్టడానికి ఆప్షన్ ఉంటది. ఈ పర్మిషన్స్ ఇచ్చిన ముందు వాడిని లాగాల, వాళ్ళని లాగకుండా డైరెక్ట్ వచ్చి వీళ్ళు లోన్స్ కి పోతారు. ఇప్పుడు కూలగొట్టిన తర్వాత ఈఎంఐ కట్టాల్సింది వాళ్ళే. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని ఉంటాయి. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ చేసేది మంచి పనే కానీ కొంచెం ముందు నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి లాగాల. డైరెక్ట్ వచ్చి కూలగొట్టేసిన తర్వాత మాట్లాడతామంటే కరెక్ట్ కాదు కదా. అట్లా అంటే ఒపీనియన్ అది. ఇది మంచిదే, చేసే పని ఇట్లా మంచిదే. కూల్చడం అనేది, కూల్చడం అనేది కరెక్ట్ అంటారు. అక్రమ కట్టడాలు కూల్చడం మంచిదే, కానీ కాకపోతే దానికి ముందు కొన్ని ఇంకా పనులు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చినారో, పర్మిషన్ లేకాడ పర్మిషన్లు ఇచ్చే డబ్బుల కోసము, సో అవి క్లియర్ చేసుకున్న తర్వాత వీళ్ళని వెకేట్ చేసిన తర్వాత వీళ్ళకి టైం ఇచ్చి ఏదో చేయాలి. బట్ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ వచ్చి కూలగొడితే కూడా ఎవరికైనా బాధే కదా. అట్లా కాకపోతే నేనేమంటున్నానంటే, ఇట్లా చెప్పకుండా ఒక్కసారిగా కూల్చేస్తే ఇబ్బంది కరెక్టే. కాకపోతే గవర్నమెంట్ రోడ్లు ఎందుకు ఇచ్చింది? వీళ్ళకి అసలు పవర్ ఎందుకు ఇచ్చింది? నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు అవన్నీ ఇవ్వడానికి ఎవరు? గవర్నమెంటే ఇస్తుంది. ప్రీవియస్ గవర్నమెంట్ లేకపోతే ఆ లోపల ఆఫీసర్లు ఎవరెవరు ఉంటారు, అదంతా కూడా మనీ తీసుకునే ఊరికైతే ఎవరు అయ్యారు కదా. ఇప్పుడు బిల్డర్ కి రోడ్స్ వస్తేనే జనాలు వస్తారు, రోడ్లు ఏదన్నా డెవలప్మెంట్ ఉంటేనే. బట్ అదంతా రాంగ్ వేలో జరిగింది కాబట్టి సో ఇవన్నీ జరుగుతా ఉంటాయి. మీరేం చెప్పదలుచుకున్నారంటే ఫైనల్ గా హైడ్రా అనేది కరెక్టే, అదేం ప్రాబ్లం 100% కరెక్ట్. 100% కరెక్టే. కాకపోతే ముందు చూసుకోవాలా. అంటే డైరెక్ట్ వచ్చి కూలగొట్టడం కాదు. జనాలు నేను కరెక్ట్ కాదంటానన్న. ఇప్పుడు కరెక్ట్ అని నేను అంటున్నాను. కరెక్ట్ ఎందుకు కాదో చెప్పనా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నోటీసులు ఇస్తున్నారు. ఒకరికి 30 రోజులు ఇస్తున్నారు, ఒకరు 15 రోజులు ఇస్తున్నారు. ఒక్కరికి చెప్పకుండా కూల్చేస్తున్నారు. నేను అనేది ఇమీడియట్ గా అర్ధగంటలు వచ్చేసి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చే వాళ్ళకి నేను మాట్లాడుతున్నా. నెల 2 నెలలు సంవత్సరం కింద వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఒక క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చి కూలగొట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? గిరీష్ చంద్రరాజు. ఎక్కడ మీది? ఇక్కడ మల్లంపేట బాచుపల్లి మాది. సో అంటే ఇప్పుడు చూడడానికి వచ్చారా నార్మల్ గా ఇక్కడికి? టీవీలో న్యూస్ వచ్చింది, దాని తర్వాత అసలు బఫర్ జోన్ అంటే ఏంటిది, FTL అంటే ఏంటిది చూస్తే ఒక అవగాహన వస్తుంది కదా. ఫ్యూచర్ లో మనం కూడా జాగ్రత్త పడవచ్చు కదా వీళ్ళ కొనేటప్పుడు. సో ఒక అవగాహన వస్తుందని చెప్పేసి మేము కూడా ఇక్కడికి వచ్చినాం. అంటే ఒక 15 రోజులు 20 రోజుల నుంచి కూడా జరుగుతుంది కదా, అబ్జర్వ్ చేయలేదు అంతగా? మీడియాలో వచ్చే వరకు అంతా ఎవరికి తెలియదు అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీడియాలో వచ్చే వరకు, సోషల్ మీడియాలో వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మనకి ఎక్కడ కూడా బుక్స్ లో చిన్నప్పటి నుంచి బఫర్ జోన్ అని, FTL జోన్ అని ఎక్కడ ఇయ్యలే. ఈవెన్ బాగా చదువుకున్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఇంజనీరింగ్ చేసి నేను సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ పనిచేస్తున్నా, నాకే అసలు ఈ బఫర్ జోన్ అండ్ FTL అనేది తెలియదు. అలాంటిది కామన్ జోన్స్ ఒకటి ఉంటే అక్కడ నిర్మాణం చేయకూడదని తెలియదు అంటున్నారు. నాకే కదా దాదాపుగా 99% ఆఫ్ ద పబ్లిక్ ఎవరికి తెలియదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, జనాలకి ఏంటంటే మనకు పర్మిషన్లు ఉన్నాయా, HMD లేవో, అప్రూవల్ ఉందా, LRS ఉన్నదా, ఇంతవరకు చెక్ చేసుకుంటుంది తప్ప FTL ఒకటి ఉన్నది, బఫర్ జోన్ అనేది పీపుల్ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే ఒక లా తీసుకొని రావాలి. ఏంటిది, ఒక బిల్డర్ తో ఉన్నప్పుడు కూడా స్పెసిఫిక్ పర్మిషన్ తీసుకొని, హైడ్రా సంబంధించింది FTL బఫర్ జోన్ కూడా ఒక డాక్యుమెంట్ కూడా పర్మిషన్ కాపీ కావాలి. మనకి ఎట్లయితే LRS కాపీ బఫర్ జోన్ లో ఉందా లేదా కూడా ఒక సర్టిఫికేట్ కాపీ మనకు కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు చాలా మంది నార్మల్ పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రిచ్ గారు నాకు తెలిసి అందరు EMI కట్టుకొని బంగారాలు అమ్ముకొని దాని తర్వాత నెల కొంచెం వడ్డీలు తెచ్చుకొని ఎంతో విల్లాలో ఉండాలని ఒక సంతోషం కొద్దిగా కట్టుకున్న పబ్లిక్ వీళ్ళందరూ. దీనివల్ల ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే, నార్మల్ పీపుల్కి కూడా ఎటువంటి ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే, ఇలా కూల్చడం కన్నా ముందు ఒకసారి హింట్ ఇస్తే బాగుండదు. కాకపోతే ఏంటంటే, ఒక విధంగా వాళ్ళ కొంచెం టెంపరీగా బాధపడ్డా కూడా సమాజానికి ఒక మెసేజ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే, దీనికి బాధ్యులు ఎవరు అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఎవరు ఇచ్చిండ్రు, వీటన్నిటి కూడా వాళ్ళు బాధ్యులను చేయాలి. అవన్నీ కూడా ప్రభుత్వం నుంచే వస్తాయి. మరి వాళ్ళు కూడా ఇందులో బాధ్యులే కదా. ప్రభుత్వం కూడా గ్యారంటీ దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పబ్లిక్ తప్ప ఎవరు మాట్లాడతారండి? వాళ్ళకి పొద్దున్న లేచి వాళ్ళ ఉద్యోగాలు ఏందో, పాపం EMIలు ఏందో తప్ప గవర్నమెంట్కి వెళ్ళి ఎదిరించేంత ధైర్యం ఎవరికి లేదండి. ఎవరినో కూడా ఈ ప్రాసెస్ మాట్లాడాలంటే ఇప్పుడు కూలగొట్టినరు అయిపోయింది అంత. బిల్డింగ్తో బాగా అనిపిస్తుంది, చాలా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అసలు ఎంత కష్టపడితే ఇల్లు అయితే చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి చాలా మంది కష్టపడతారు. అట్లాంటిది ఇల్లు కొనాలంటే వాళ్ళు ఈ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులమ్ము, అదమ్ము ఇదమ్ము, పాపం నాన్న కష్టాలు పడి ఇలా చేయడం వల్ల ఏమైతే, ఏదైనా డబ్బులు ఎవరికి ఊరికే రావు, ఎవరైనా కష్టంతోనే కడతారు. కష్టంతోనే కట్టడం. ఇక
కష్టంతో కట్టడం దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకోసారి ఇంకా జీవితంలో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇల్లు అనేది జీవితంలో ఒకటిసారి కట్టుకుంటారు, అది కూడా మొత్తం ఉన్న సేవింగ్స్ అన్ని కూడా ఖర్చు పెట్టుకొని కొనుక్కుంటారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళకు పబ్లిక్కు ఒక భయం, అరే మరి ఇంకా ఇప్పుడు ఏడ కట్టుకుందామని తెలియదు, బఫర్ జోన్ అనేది తెలియదు. ఒక సాఫ్ట్వేర్ కూడా ఉండాలండి. ఆ సర్వే నెంబర్ కొడితే పలానా బఫర్ జోన్లో ఉందా లేదా అని ఇప్పటికైనా గవర్నమెంట్ ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఒక సర్వే నెంబర్ తీసుకొని వచ్చి ఒక ఏరియా ప్రకారంగా మన బాచుపల్లి ఏరియా, మల్లంపేట ఏరియా పలానా సర్వే నెంబర్లో ఉన్నట్టయితే అది బఫర్ జోన్కి వస్తుందా లేదా నాన్ బఫర్ జోన్ కోసం ఒక సాఫ్ట్వేర్ రావాలి. అప్పుడు పబ్లిక్ కూడా అవేర్నెస్ దొరుకుతుంది అనమాట. సో ఇలాంటి ఎడ్యుకేట్ కూడా చేయాలి పబ్లిక్కి. కాకపోతే వీటి వారి మాత్రం గవర్నమెంట్ ఇచ్చిన మిస్టేక్ కాబట్టి గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాలి. కానీ అన్న ఇక్కడ చూసుకుంటే ప్రతి కుటుంబానికి ప్రతి ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీ అయినా సరే ఒక ఇల్లు అనేది ఒక కళ. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అందులో ఉండాలి, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంట్లో ఉండాలి. చాలా మంది కూడా ఈ రకంగానే ఆలోచిస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగానే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈఎంఐలు పెట్టి, లోన్స్ పెట్టి, లేకపోతే అప్పు చేసే మీరు అన్నట్టు అట్లా తెచ్చుకొని ఇక్కడ ఇల్లులు కట్టుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం కరెక్ట్ కాదా? 100% అయితే కరెక్ట్ కాదండి, నోటీస్ ఇవ్వాల్సిందే. కాకపోతే ఇక్కడ కస్టమర్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మనకు చెరువు ఎంత దూరంలో లేదండి, అది పక్కనే. గట్టిగా మునిగింది అనుకోండి ఇవన్నీ కూడా పోతాయి, వాళ్ళకే ఇబ్బంది. ఇది హైడ్రా చేసిన దాంట్లో 100% తప్పు లేదండి. తప్పు ఎక్కడ ఉంది అని అంటే దీనికి అప్రూవల్ ఇవ్వడం వల్ల జనాలకి ఏంది తక్కువ రేట్లో మనకు ఈఎంఐకి డబ్బులు వస్తాయని అనుకుంటారు తప్ప ఇవన్నీ చెక్ చేసుకోరు. కాబట్టి ఇప్పుడు కస్టమర్ ఆలోచించాలి, చెరువు చూసి ఇక్కడ దగ్గరే ఉన్నది, అది కొంచెం వంగింది అనుకో ఇంట్లో వాటర్ వస్తాయి, పాములు వస్తాయి, ఇంత దూరంలో మెయింటైన్ చేయాలన్న విషయం. ఎందుకంటే ఊరిలో చెరువులు చూసినా కూడా ఊరిలో చెరువు ఎక్కడ ఉంటాయి, ఇల్లు ఎక్కడ ఉంటాయి. అదే కాన్సెప్ట్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, వాళ్ళకు కూడా అవేర్నెస్ రావాలని. ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు. కాకపోతే ఏంటంటే నేను అన్నట్టుగా ఒక సాఫ్ట్వేర్ అయితే ఉండాలి, ఇది బఫర్ జోన్లోకి వస్తుందా లేదా ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. మళ్ళీ దాని తర్వాత పబ్లిక్ కూడా ఒక పర్మిషన్ కాపీ తీసుకున్నప్పుడు కూడా ఎఫ్టీఎల్ జోన్లు ఉందా అని కూడా ఒక స్టాండర్డ్ సర్టిఫికేట్ కావాలి. మనకి హెచ్ఎండిఏ ఎట్లా అప్రూవల్ ఉందో, జీపీ అప్రూవల్ ఎట్లుందో అట్లే మనకి ఏంటంటే డెఫినెట్గా ఎఫ్టీఎల్ జోన్లో ఉందా సర్టిఫికేట్ మనం తీసుకొని రావాలి. అప్పుడు అది తీసుకోవడం వల్ల ఏమైందంటే కస్టమర్ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. పాపం బిల్డర్ కూడా పాపం వాళ్ళకు కూడా తెలియదు కదండి, వాళ్ళకు కూడా అప్రూవల్ వచ్చింది కూడా వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయినారు. అంటే ఇప్పుడు బిల్డర్స్ గురించి మాట్లాడితే అసలు తప్పు ఇక్కడ ఉన్న జనాలది కాదు, ఇక్కడ కొనుక్కున్న వీళ్ళ తప్పు కాదు, బిల్డర్స్దే తప్పు. వాళ్ళే ఆక్రమించి వాళ్ళే కబ్జాలు చేసి కట్టి పాపం వీళ్ళని మోసం చేశారని చెప్తున్నారు. మరి ప్రభుత్వం వీటిపైన ఎలా చర్యలు తీసుకుంటుందో మరి వీళ్ళకి అమ్మిన ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండాలి కదా. సింపుల్ అండి ద థింగ్. ఇది ఏదైనా ఒక చిన్న ఒక 100 గదాలు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ఒక చిన్న రేకులు వేసుకోవాలన్నా కూడా ఇవన్నీ పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేని ఎవరేం చేయలేరండి. ఇంత పెద్ద లేఅవుట్ ఉన్నది, ఇంత పెద్ద అప్రూవల్ వచ్చినాయి, కరెంట్ వచ్చింది, ఇవంతా ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కూడా బిల్డర్ మాత్రం ఎవరేం చేస్తారండి, వాళ్ళు కూడా ల్యాండ్ కొనుక్కున్నట్టే కదా. సో డెఫినెట్గా ఏంటంటే గవర్నమెంట్ ఫాల్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి. ఏం చేయాలి, ఇప్పుడు మేమే అప్రూవల్ ఇచ్చినాం, మేమే పర్మిషన్ ఇచ్చినాం, మేమే కూల్ చేస్తామంటే మీరు ఈ గవర్నమెంట్ లేదుగా. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే కాదండి, గవర్నమెంట్ అది. గవర్నమెంట్ మారినంత మాత్రాన కలెక్టర్ మారాడు, ఎంఆర్ఓ మారాడు, విఆర్ఓ మారాడు, కార్పొరేటర్ మారారు. అధికారులు వాళ్ళే ఉంటారు. కొత్త సీసాల పాత సారా ఉంటుంది అండి అంతే. సో ఎంత మాత్రం అధికారులు ఉన్నా గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా మరి రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మారుతారు. సీఎం మారుతారు, పిఎం మారుతారు, హోమ్ మినిస్టర్ అందరూ కూడా చేంజ్ అవుతారు కదా. మరి వాళ్ళు చెప్పినట్టే అధికారులు నడుచుకోవాలి కదా. డెఫినెట్గా నడుచుకోవాలండి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇవాళ వచ్చిన తర్వాత మధ్యలో కళ్యాణ్ కడదామంట, మంచిగా టూరిస్ట్ ప్లేస్ చేద్దాం అనుకుంటా, అప్పుడు అధికారులు పోయి కట్టొద్దండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మారితే వాళ్ళు ఎవరేమన్నారు, అధికారులు అల్టిమేట్గా దీనికి బుక్ అయింది ఎవరంటే అధికారులు బుక్ అయ్యారు. పాపం ఇన్నోసెంట్ అంటే పాపం వాళ్ళు. ఇందులో వాళ్ళ బాధ్యత వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తే వాళ్ళు నిన్నట్టున్నారు, కాకపోతే వాళ్ళు అప్రూవల్ ఇవ్వద్దు, ఇచ్చిండ్రు. అల్టిమేట్గా దీనికి బాధ్యత వాళ్ళదే కానీ ఇదంతా ప్రాక్టికల్ పాసిబుల్ కాదండి. అల్టిమేట్గా కష్టపడే లూజ్ అయిపోతూనే ఉంటాడు ఎన్ని మాట్లాడుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్పీడ్గా నడపొద్దని ఎవరు మనకు చెప్తారు, అంతే పాటించాల్సింది మనం. అల్టిమేట్గా స్పీడ్గా డ్రైవ్ చేద్దాం, మనం పాటించాలి. ఇక్కడ ఎదురుగా చెరువు కనబడుతుంది కానీ సీ వ్యూ అని చెప్పేసి, దాని తర్వాత రివర్ వ్యూ అని చెప్పేసి, లేదా పాండ్ వ్యూ అని చెప్పేసి బిల్డర్లు అమ్ముతారు. సహజం. లేక్ వ్యూ అని అమ్ముతారు, సహజం. కాకపోతే మనకు అవేర్నెస్ వాళ్ళ పక్కనే లేక్ ఉన్నది, ఎక్కడో లేక్ లేదు. అది ఇక్కడ ఇద్దరు కూడా మిస్టేకే ఉందండి, ఫాల్ట్. అల్టిమేట్గా కస్టమర్ నీడ్ టు బి లాస్ అనమాట. దీనికి ఎవరు కూడా వీళ్ళకి నష్టపరం అంటే ఏమి రాదని నాకు తెలుసు. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఈ హైడ్రా గురించి? ఇక్కడ జరిగిన ఇష్యూ వదిలేసండి,
హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా అనే ఒక కమిషన్ వచ్చింది కదా. హైడ్రా అనేది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. చాలా మంచి ఇనిషియేటివ్ అది. అది రావడం వల్ల ఎన్నో చెరువులు మనం చూస్తాం. అంటే బడాబాబులకా పేదవాళ్ళకా చాలా ఇనిషియేటివ్ ఇది అందరికండి. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు ఎప్పుడైనా. ఇక్కడ మనం ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు, అరే ఇప్పుడు ఇక్కడ విల్లాలు కూడా కొట్టినారు కాబట్టి మనం ఫ్యూచర్ లో కూడా ఇది హైడ్రా జోన్ లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల బిల్డర్లు కూడా ముందుకు రారు. చెరువులు ఇప్పుడు ఫ్యూచర్ లో కాపాడుతామండి. సో గవర్నమెంట్ తీసుకున్న హైడ్రా ఇనిషియేటివ్ మాత్రం వెరీ గుడ్, ఎక్సలెంట్ ఇనిషియేటివ్. ఫ్యూచర్ లో మనగడ ఉంటుంది. కానీ కొంతమంది అంటే నిన్న బోరబండలో ఒక ఇష్యూ జరిగింది. ఒక ఫ్యామిలీ బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు, కిరోసిన్ పోసుకుని, పెట్రోల్ పోసుకుని. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఏంటంటే ఇప్పుడు జనరల్ గానే దానికి ఎవరేం చేయలేరండి. హ్యూమన్ నేచర్, అది సైకలాజికల్. ఇప్పుడు ఇల్లు లేకపోతే మరి ఇంకెక్కడ ఉంటారన్న? అదే డెఫినెట్ గా ఇప్పుడు హ్యూమన్ నేచర్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు. కాకపోతే ఆధారపడితే లా ప్రకారం పోవాలంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు మీద పోసుకున్నా ఏం చేసుకున్నా కూడా పబ్లిక్ కి ఏమర్థమవుతుంది, అరే వాళ్ళు అనాథరైజ్ ప్లేస్ కట్టినరు, ఆథరైజ్ ప్లేస్ వాళ్ళు అనకపోవు కదా. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అల్టిమేట్ గా ఏంటంటే అట్లా అప్రూవల్ ఇవ్వద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అబ్సల్యూట్లీ ఎవరైతే ఈ పర్మిషన్స్ ఇచ్చిండ్రో జరుగుతుంది. అలా నష్టపోయిన వాళ్ళు వీళ్ళందరూనా? హైదరాబాద్ లో లక్షలాది మందికి న్యాయం జరగాలంటే వందలాది ఇల్లులు కూల్చాలా? వందలాది ఇల్లు కూర్చున్న సమస్య కాదండి. అలాగే ఉందన్న. లేదండి ఇప్పుడు లేదండి, ఇది అనఫిషియల్ కాదండి. ఇది అఫిషియల్. ఎందుకు అనఫిషియల్ అవుతుందండి? ఇక్కడ ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి. వెన్ ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ప్రాపర్ అప్రూవల్స్ అండ్ పర్మిషన్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. అంటే ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న తర్వాత గానీ లేకపోతే ల్యాండ్ కొనుక్కున్న తర్వాత కానీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటది. అది ఎవరు చేస్తారు? ప్రభుత్వ అధికారులే కదా. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి అంటున్నారు వీళ్ళందరూ కూడా. మరి అక్కడ అధికారులు కూడా వాళ్ళ వైఫల్యం కనిపించింది కదా ఇందులో. మరి వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇది రిజిస్ట్రేషన్ చేయకూడదు, ఇది బఫర్ జోన్ లో ఉందని చెప్పి. అవునండి, ఇప్పుడు డెఫినెట్ గా హైడ్రా అనేది ఒక చట్టం వచ్చిందని మనకి ఇప్పుడు తెలిసింది. సో ఇప్పటిదాకా అవి కూడా గవర్నమెంట్ చేసింది, ఇది గవర్నమెంట్ చేసింది. ఇది ఏంటంటే మీనింగ్ లెస్. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఫ్యూచర్ లో చెరువు దగ్గర ఎవరు కట్టుకోరు. అంటే ఇక్కడ పూర్తిగా ప్రజలది తప్పు కాదు, గవర్నమెంట్ దే తప్పు. వాళ్ళ వల్లే ప్రజలు నష్టపోతున్నారు అంతే. అబ్సల్యూట్లీ గవర్నమెంట్ ప్రజలు ఏం చేసిందంటే వాళ్ళు ఈఎంఐ తెచ్చుకున్నారు, లేదా బంగారం తాకట్టు పెట్టుకుని డౌన్ పేమెంట్ కట్టుకున్నారు వాళ్ళు. అంతే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతేనండి. ఇప్పుడు ఏం చేస్తారు, కొంచెం డబ్బు కట్టుకుంటే నెలలో ఈఎంఐ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏంది, ఇల్లు లేదు, ఏం లేదు. అంత పెద్ద ఇల్లు కట్టుకో కూలగొట్టి గృహప్రవేశం చేసుకుని ఇల్లు అందరూ వీళ్ళందరికీ రేపు పొద్దున ఖాళీ చేయాలంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అండి వాళ్ళకు? రైట్. మీరేం చెప్తారు ఈ హైడ్రా కమిషన్ గురించి? అదే ఇనిషియేటివ్ మంచి ఇనిషియేటివ్. బట్ ఏంటంటే ఇలా మీ వెనకాల చూసి కూడా అదే చెప్తారా మీరు? ఇనిషియేటివ్ మంచి. ఒకసారి మీ వెనకాల చూసాను. బట్ ఏంటంటే అంటే ఎఫెక్ట్ అయిన పీపుల్ ఉంటారు కదా, కొంతమంది పూర్ పీపుల్, ఇలాంటి మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఒకటి ఏమన్నా గవర్నమెంట్ తరఫున ఏమన్నా లేదా బ్యాంక్ తరఫున కానీ ఏమన్నా ఇనిషియేట్ చేస్తే దట్ విల్ బి ఎ గుడ్ థింగ్ అండి. చాలా మంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్న రోడ్ల మీదకి వచ్చేసి. నిన్న నేను కూడా కొంతమందిని చూసా, వర్షంలో తడిచిపోయారు. నిన్న వర్షం రావడంతో కొన్ని చోట్ల కూల్చేయడంతో వాళ్ళు బయటకు వచ్చి వర్షంలో తడిచిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి?